ఈరోజు ఉదయాన్నే డాబా మీదకెళ్ళాను. సో, అప్పటికి ఇంకా సూర్యుడు గూడా ఉదయించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఉదయం వాతావరణం అయితే. ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎవరు లెగవలేదు అన్నట్టుగా అనిపిచ్చింది. సూర్యుడిని ఆ చెట్ల మధ్యలోంచి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిచ్చిందనమాట. మార్నింగ్ ఇలాంటి ప్రశాంత వాతావరణం ఇలా ఉంటే చాలా బావుంటుంది. సో, ఈరోజైతే ఉదయాన్నే పైకొచ్చాను. పైకెళ్ళి కాసేపు కూర్చొని వాకింగ్ చేశాను. ఈ మధ్య కాలంలో నాకు ఈవినింగ్ పూజ, గుడికి వెళ్ళటం ఉండటం వల్ల అవి అవ్వక పనులు ఇంకా మార్నింగ్ టైం వాకింగ్ చేస్తున్నాను. కొంచెంసేపు అక్కడ కూర్చొని చాలా టైం ఉందనమాట ఇంకా ఈరోజైతే వంట చేయడానికి. సో, ఈరోజైతే సింపుల్‌గా వంట చేద్దాంలే అనుకోని, సరే టైం ఉంది కదా అని చెప్పేసి వాకింగ్‌కైతే వచ్చేసాను. ఉదయాన్నే ఇలా వాకింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. సో, ఈరోజైతే నా ఉదయం అయితే ఇలాగ మొదలైందనమాట. అప్పటికి పూజ అన్నీ అయిపోయేసి నేనైతే పైకొచ్చాను, డాబా మీదకొచ్చాను. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే ఈ వీడియోలో అయితే నేను ఈరోజు బిజీగా ఏ పనులతో బిజీగా ఉన్నాను అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. దాంతో పాటు మంచి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఉదయాన్నే నన్ను చూసి దర్చుకోకండి. ఇయర్ రింగ్స్ అయితే మార్నింగ్ టైంలో పెట్టుకోననమాట. ఆ తర్వాత కిందకెళ్ళిన తర్వాత వంటంతా చేసేసి, బాబుకి బాక్స్ పెట్టేసేసి, బాబీ గారిని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చేసి, ఇంకా నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, ఇంకా శనివారం వర్క్స్ అనేవి కొన్ని పర్టిక్యులర్‌గా చేసుకుంటా నేను. సో, ఆ వర్క్స్‌లోకైతే వెళ్ళిపోయాను. ఆ వర్క్స్ వచ్చేసరికి నేను ఇంతకుముందు మన వీడియోలో కూడా షేర్ చేశాను. ప్రతి శనివారం కూడా నేను ముందుగానే మన నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటా. దోసల పిండి గానీ, ఇడ్లీ పిండి కానీ ఇలాగా ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటాను. ఈరోజైతే ఇడ్లీ రవ్వ అయిపోయింది. అందుకని చెప్పేసి ఓన్లీ దోసలకు మాత్రమే పోసాను. సో, మేబీ రేపు గానీ, లేదంటే మండే గానీ ఇడ్లీకి కూడా వేయాలి. నేనైతే బియ్యం కడిగేటప్పుడు శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసేసుకొని, దాన్నైతే ఇలా బకెట్‌లో స్టోర్ చేసుకుంటానండి. ఆ బకెట్‌లో బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొనెళ్ళేసి మొక్కలకైతే పోస్తాననమాట. సో, ఈరోజైతే ఓన్లీ దోసలకు మాత్రమే పోసి పెట్టాను. ఈరోజైతే కొన్ని క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. క్లీనింగ్ అంటే ఆ క్లీనింగ్ పనులతో పాటు కొన్ని పెండింగ్ వర్క్‌లు కూడా చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడైతే ముందుగా అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేసి దాంట్లో విమ్ లిక్విడ్, కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఉడకబెట్టేసానమాట వాటర్‌ని. బాయిల్ అయిన తర్వాత ఇట్లాగా మనం నూనె అయిపోయిన క్యాన్స్ ఉంటాయి కదా! సో, ఈరోజైతే క్యాన్స్ అయిపోయినాయి. నూనె అంతా మొత్తం అయిపోయింది. సో, అందుకని క్లీన్ చేసి నెక్స్ట్ ప్యాకెట్ పోసుకుందాం అని చెప్పేసి ఇలాగా క్లీన్ చేద్దాం అని చెప్పేసి ముందుగా వీటినైతే సోక్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా వేడి నీటిలో వేయటం వల్ల తొందరగా జిడ్డుపోతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన పనైతే ఉండదనమాట. ఆ తర్వాత ఇంకా అది అక్కడ పెట్టేసేసి నెక్స్ట్ వేరే పనికొచ్చాను. ఇక్కడొచ్చేసరికి కొంచెం కుస్తీ పడుతున్నానండి మీరు గమనిస్తే గనక. నేనెప్పుడూ ఈ పని మాత్రం కరెక్ట్‌గా చేయలేను. ఎప్పుడు ఫస్ట్ టైమ్ వేసినప్పుడు కరెక్ట్‌గా చేశానేమో అనుకుంటాను. కానీ మీరు గమనిస్తే గనక అదిగో చూసారా? ఇటువైపు గ్యాప్ అటువైపు రావాలి. అటువైపుది కిందది పైకేసాను. పైది కిందకేసాను. ఎంతసేపు లాగుతున్నా రావట్లేదనమాట. ఈ బ్యాగ్‌కి కవరేద్దామంటే. సో, కాసేపు కష్టపడ్డాను. ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ముందుకి, వెనక్కి తిప్పి చూశాను. కానీ నాకు రాలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ మిస్టేక్ చేశానా అని చూసి మళ్ళీ దాన్నంతా తీసేసి మళ్ళీ వేశాననమాట. సో, ఈ మధ్య మా హస్బెండ్ ఊరెళ్ళొచ్చారు. ఆ ఊరెళ్ళొచ్చినప్పుడు బ్యాగ్ తీసుకొనెళ్తారు కదా! సో, ఆ ట్రావెలింగ్ బ్యాగ్‌లో బట్టలు తీసుకొనెళ్లారు. సో, నైట్ వచ్చారనమాట ఊరు నుంచి. నైట్ ఊరు నుంచొస్తే ఆ బ్యాగ్‌లో బట్టలన్నీ తీసేసి అవన్నీ వాషింగ్‌కి వేసేసి, సో, ఈ బ్యాగ్ కూడా పైన పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా లేజీగా ఉండేదాన్నండి నేను. ఒకరోజు ఒక పనిని ఈరోజు చేయాల్సిన పని రేపు లేదంటే పోస్ట్‌పోన్ చేసుకుంటా 2, 3 రోజులకి అలాగా చేసేదాన్ని. ఊరికి ఎళ్ళొచ్చినప్పుడు కూడా బట్టల బ్యాగులు కూడా అట్లాగే బెడ్‌రూమ్‌లో పెట్టేసి ఒక 2, 3 రోజులు అలాగే ఉంచేదాన్ని. కానీ గత కొన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడే కాదండి. ఒక 2, 3 ఇయర్స్ నుంచి చాలా మార్పొచ్చిందనమాట నాలో అయితే. ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవటం, ఎప్పటి పని అప్పుడు చేసేయటం అనేది బాగా నేర్చుకున్నాను. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం గ్యాప్ తీసుకొని నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకుంటా. నేను నేర్చుకున్న పనులన్నీ కూడా ఇవన్నీ కూడా. ఇంకైతే ఆ బ్యాగ్‌ని గూడా తీసేసి ఉన్న దాని ప్లేస్‌లో దాన్ని పెట్టేశాను. ఇంకా ఆ బ్యాగ్‌తో ఇప్పుడల్లా అవసరం లేదు కాబట్టి ఆ బ్యాగ్ మీద కవరేసి మళ్ళీ దాని మీద డస్ట్ పడకుండా మళ్ళీ ఒక పాత దుప్పటుంటే
దాన్ని కూడా వేసేసి ఇట్లా కవర్ చేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇంక ఇప్పుడల్లా ఎక్కడికి వెళ్ళే పని ఉండదు కాబట్టి ఇంక మళ్ళీ కింద ఉంటే మా బాబీ ఇంకా దాంతో బీభత్సంగా ఆడుకుంటాడనమాట ఆ ట్రాలీ బ్యాగ్‌తో. అందుకని నేనైతే ఇంక దాన్నయితే ప్యాక్ చేసేసి పైన పెట్టేశాను. సో, ఈ తర్వాతయితే ఈ ఇంక తర్వాతయితే నెక్స్ట్ పెండింగ్ వర్క్స్ ఏంటంటే ఇవి వచ్చేసరికి దేవుడు క్లాత్స్ అండి. దేవుడు షెల్ఫ్‌లో వేసిన క్లాత్స్ కానీ, లేదంటే నేను పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తా కదా కొన్ని క్లాత్స్, అవన్నీ కూడా ఇట్లాగే ఉంచేసాననమాట. లాస్ట్ వీక్ కొంచెం ఆటంకం రావటం వల్ల నేను అవన్నీ చేయలేదు. ఆ తర్వాత బంధువులొచ్చారు. వాళ్ళెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో అన్ని కొన్ని వస్తువులు క్లీన్ చేసుకొని, తర్వాత పూజ ఇవన్నీ అయ్యేతలకి నాకైతే ఈసారి అవ్వలేదనమాట. సో, ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ పెడతామని చెప్పేసి, ఈ విధంగా అయితే ఈరోజే అన్ని పెండింగ్‌లు కంప్లీట్ చేసుకుందామని, సో, ఈ పెండింగ్ వర్క్స్ అయితే గనక ఇలా అయితే అన్నీ క్లీన్ చేసేసాను. సో, దేవుడి షెల్ఫ్‌లో వేసే క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేసేసి శుభ్రంగా ఆరేసేసాననమాట. సో, ఒక పెండింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఈరోజైతే శనివారం కొంచెం బిజీగానే ఉంటుంది వర్క్ అయితే. ఎందుకంటే కొన్ని వర్క్స్ అంటే ఈరోజు కొన్ని క్లాసెస్ ఉండవనమాట నాకు. ఆ క్లాసెస్ లేపటం వల్ల కొన్ని వర్క్స్ ఈరోజే పెట్టుకొని నేను వాటిని కంప్లీట్ చేసుకుంటాను. సో, ఇక్కడ దేవుడికి దేవుడి షెల్ఫ్‌లో వేసే బట్టలు మాత్రం నేను పర్టిక్యులర్‌గా ఒక చోటే ఆరేస్తాను. ఇంకెక్కడ ఆరేయను ఇంట్లో. బాల్కనీలో ఉండే ప్లేస్‌లోనే మొత్తం ఆరేస్తాననమాట. ఇటువైపైతే ఏమి రావు, ఎవరు రారు, ఎవరు పట్టుకోరనమాట పర్టిక్యులర్‌గా ఈ క్లాత్స్‌ని. అందుకని చెప్పేసి ఇంకా వీటిని సెపరేట్‌గా బాల్కనీలో తర్వాత పట్టనివి ఇట్లా వేశాననమాట. ఆ తర్వాతయితే చెప్పాను కదా! ఊరికెళ్ళొచ్చారు మా హస్బెండ్ అని. సో, ఆయన తీసుకొచ్చిన బట్టలు కూడా ఇవన్నీ కూడా ఇట్లాగ డ్రై చేసేసాను. సో, ఈరోజైతే బట్టలతోనే చాలా పని సరిపోయిందండి. ఆ తర్వాత కూడా ఇంకా బట్టలతోనే ఎక్కువ పని ఉండిపోయింది ఈరోజైతే. చెప్పా కదా! పెండింగ్ వర్క్స్ అనమాట. ఈరోజు అన్ని పెండింగ్ వర్క్స్ అయితే క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటాను. మిగతా రోజుల కంటే కొంచెం వర్క్ తక్కువ అనిపిస్తదనమాట. సో, అలాంటప్పుడు నాకు వర్క్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడైతే నేను పెండింగ్ వర్క్స్‌ని క్లియర్ చేసుకోవడానికి చూసుకుంటాను. మాక్సిమం సాటర్‌డేనే అవుతది ఆ పెండింగ్ వర్క్స్ క్లియర్ చేసుకునేది కూడా. ఎందుకంటే మిగతా రోజుల్లో ఏదో ఒక పని ఉంటుంది. తర్వాత నాకసలు టైం సెట్ కాదనమాట మిగతా వర్క్స్‌లో. సో, అందుకని. ఇక్కడైతే చీరలండి. కొన్నైతే పూజకి వాడుకునే చీరలు, కొన్నైతే ఈ మధ్య కాలంలో ఆహ్, స్ కార్తీక సోమవారాలు గానీ, పూజలప్పుడు గానీ, పౌర్ణమికి కానీ ఇలా కట్టుకున్న చీరలన్నీ కూడా నేను అన్నీ తీసి పక్కన పెట్టాననమాట. ఒక 4 చీరలు అయిన తర్వాత ఒకసారి వాష్ చేద్దాంలే అన్నట్టుగా. సో, ఈరోజైతే ఇంకా తర్వాత వాష్ చేద్దాం అనుకునే టయానికి చుట్టాలొచ్చారు. తర్వాత నాకు పీరియడ్స్ వచ్చినియి. సో, ఇవన్నీ అయ్యి వాళ్ళెళ్ళే లోపల ఇంకా నాకు ఇవన్నీ పక్కన పెట్టేసాననమాట. అందుకని ఈరోజైతే అన్నీ క్లియర్ చేసేసాను. సో, ఇదైతే మా తమలపాకు చెట్టు మా ఇంట్లోది. ఇంట్లోనే బాల్కనీలో పెట్టుకుంటాను అనమాట ఈ చెట్టుని. సో, దానికున్న 3 ఆకులు తీసేసానండి. కట్ చేశాను. సో, ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటది. నేనైతే తమలపాకు రైస్ చూపించబోతున్నాను. సో, తమలపాకు రైసు చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఇప్పుడున్న క్లైమేట్‌కి, చల్లదనానికి జలుబు, దగ్గులు అలాగే ఎవరైనా ఉన్నవాళ్ళు గానీ, నోరు బాగోపోయినా గానీ ఈ రైస్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేనైతే ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ రైస్‌కి ఒక 3 ఆకులు తమలపాకులు తీసుకున్నానండి. వాటినైతే అలాగ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, డ్రై ప్యాన్ పెట్టుకొని, పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, 2 స్పూన్ల వేరుశనగపప్పు, ఒక స్పూను నువ్వులు, ఒక 10-15 దాకా మిరియాలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత తమలపాకు ఇవన్నీ కూడా డ్రై చేసుకోవాలి. వేసిన పప్పు వేగిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకోవాలండి. లేదంటే ముందే మాడిపోతాయి అవి. సో, ఆకులనేవి డ్రై అయ్యేదాకా మనకి కలర్ చేంజ్ అవుతాయన్నమాట. ఆ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్‌లో వేసుకొని చక్కగా ఫైన్‌గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే నేను నువ్వుల నూనె వాడాను ఈరోజైతే. ఈ నువ్వుల నూనె వాడొచ్చు, ఏ నూనె వాడొచ్చు. సో, ఒక స్పూన్ నువ్వుల నూనె, ఒక స్పూను నెయ్యి వేసుకొని, ఆ తర్వాత మనం ఎప్పటిలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అయితే గార్లిక్ పేస్ట్ వేయండండి. గార్లిక్ ఇష్టం లేదనుకుంటే గనక స్కిప్ చేసేయొచ్చు. అది కూడా ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మనం ముందుగా వండిన రైస్ వేసేసుకొని, ఆ తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా! ఆ పొడి వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం కారము, కారం కూడా మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం అనమాట. ఆల్రెడీ తమలపాకులో కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కదా! మిరియాల్లో కూడా కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. సో, తర్వాత కొంచెం పసుపు ఇవి వేసుకొని కారం
కారం అయితే మనకి చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇలాగ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మంచి తమలపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తమలపాకు రైసా బాగుంటుందని అస్సలు ఆలోచించద్దు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ క్లైమేట్కి అయితే. సో ఇంకైతే ఈరోజు నేను ఏమేం చేశాను చూపిస్తాను లంచ్లో అయితే. సో ఈరోజైతే టమాటా పప్పు చేశాను. ఎక్కువ శనివారం నాడు పప్పే చేస్తాను. ఆ తర్వాత పప్పులోకి మంచింగ్ అని చెప్పేసి చామగడ్డలు ఫ్రై చేశాననమాట. బాబీకి చాలా ఇష్టం ఇలాగ పప్పులోకి అవి చేస్తే. ఆ తర్వాత 2 రోజుల క్రితం చేశానండి కాలీఫ్లవర్ పికిల్ అనమాట. ఇన్‌స్టంట్ పికిల్. సో ఒక 1 వీక్ అయితే కొంచెమే చేశాను నేను గూడా. ఒక 1 వీక్ స్టాక్ ఉంటది కదా అన్నట్టుగా. సో ఆ పికిల్ అయితే ఇంక ఈరోజు నేను చట్నీ ఏం చేయలేదు. ఆ పికిల్ ఉందని చెప్పేసి. ఆ తర్వాతయితే ఈ 3 అయితే ఈరోజు నేను చేసిన వంట. ఆ తర్వాత కొంచెం చపాతీ పిండి ఉందని చెప్పేసి నేనైతే కొంచెం చపాతీ చేసుకున్నాను. సో ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. సో చాలా కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉంది లంచ్ అయితే. సో ఇదండి ఈరోజు నా శనివారం అయితే బిజీ వర్క్స్‌తో. వీడియో నచ్చి